ఒకతను చక్కగా సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వెళ్తున్నారనమాట. హైవే పక్కనే ఉంటది మా ఇల్లు. కరెక్ట్‌గా మా ఇంటి ముందు యాక్సిడెంట్ అయిపోయింది. స్పాట్ డెడ్ ఆయన. చక్కగా 24, 25 ఉంటది ఏజ్ అంతే. సాఫ్ట్‌వేర్ జాబ్. చాలా కష్టపడ్డారు. మంచి ఎల్‌పీఏ. జాబ్ సంపాదించాం. జేబులోనే ఉంది ఆ లెటర్. ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం లేదు. మనం ఎంత జాబ్ సంపాదించినా, ఎంత దూరం పరిగెత్తినా, ఏం చేసినా 2 గుర్తుంచుకోండి. ఒకటి, ఆవిరి వెంటనే ఈ జీవితం. యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైనా మనమైనా చనిపోవచ్చు, లేదా మనం బ్రతికున్నా యేసుక్రీస్తుడైనా రావచ్చు. ఏది జరిగినా కానీ మీ లైఫ్ కనుక సిద్ధపాటు కలిగి లేకపోతే, గౌరవించే తత్వం మీలో లేకపోతే, మీరు పెద్దవాళ్ళ నాయకుల్ని గౌరవించాలి, సన్మానించాలి, అలాగే మీ తోటి సహోదరుని సన్మానించాలి. మీకంటే జ్ఞానం విషయంలోనూ ఆత్మీయ విషయంలో తక్కువగా ఉన్న వాళ్ళ విషయంలో మీరు ప్రేమ చూపించాలి. ఎందుకంటే మనందరం కుటుంబం. ఒక కుటుంబంలో మీరు ఈ సన్మానించే తత్వం, గౌరవించే తత్వం లేకుండా బ్రతికినా, రెడీగా లేకుండా బ్రతికినా, సంతోషం లేకుండా బ్రతికినా పరలోకం అయితే వెళ్ళం. ఎన్ని కార్యక్రమాలు చేయనుండి ఉపయోగం లేదు.